హాయ్, దిస్ ఇస్ స్వాతి. వెల్కమ్ శ్రీ కిచెన్ సింపుల్ రెసిపీస్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ పన్నీర్ కర్రీ. డెలిషియస్ రెసిపీ, వెరీ టేస్టీ. దీనికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 250 గ్రామ్స్, పన్నీర్ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె తగినంత, అల్లం కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 5, ఉల్లిపాయ 1, లవంగాలు 4, యాలకులు 2, చెక్క చిన్న ముక్క, పచ్చిమిర్చి చీలికలు 5, బిర్యానీ ఆకులు 2. ముందుగా అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయని ఈ విధంగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత నూనె వేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత పసుపు చిటికెడు వేసుకొని పన్నీర్ ముక్కల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగినవి కదా, ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. అందులోనే మరి కొద్దిగా నూనె వేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి చీలికలు, కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు, ఉప్పు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు వీటిని వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం వేసుకుందాం. ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకొని లిడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఉడికింది కదా, ఇందులో ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం. ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. పుదీనా, ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసుకుందాం. వేడివేడిగా పన్నీర్ చికెన్ కర్రీ రెడీ. Thank you for watching. Please subscribe my channel.